నీవు అజ్ఞానంతో నిండిపోయి ఉన్నటువంటి నీకు జ్ఞానం కలిగించాలి. భగవద్గీతలో భగవానుడు అంటాడు, అజ్ఞానంతో ఎవరైతే మునిగి ఉంటారో వాళ్ళకి నాది, నా వాళ్ళు, నా వస్తువులు, నాది అనేటటువంటి మాయ కమ్మి ఉంటుంది. ఆ కమ్మినటువంటి మాయని తొలగించుకోనంత కాలం కూడా ఈ భూమి మీద మళ్ళీ 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 పుడుతూనే ఉంటారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వరకు మాట అంటారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే కలు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ అజ్ఞానంలో కూడుకున్నటువంటి మానవుడా, నాది, నా వాళ్ళు, నా వస్తువులు, నా ఫోను, నా ఇల్లు, నా కారు, నా టీవీ, నాది 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 అనేటటువంటి మాయలో కమ్మినటువంటి నీకు మళ్ళీ ఇలాంటి మానవ జన్మ ఎన్నెత్తావు? ఏమో, మానవ జన్మ రావడం అత్యంత దుర్లభం, చాలా కష్టం. శివానంద వివేక చూడమని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు ఆదిశంకరాచార్యులు. దాంట్లో చెప్తుంటారు, జంతువునాం నరజన్మ దుర్లభ పుంస్వాం తతో విప్రత. జంతువులన్నిటిలో కల్లా మానవ జన్మ ఉత్తమం. అదేంటండి అంత మాట అనేశారు, మమ్మల్ని జంతువులు అంటారా? నిజమే, జంతువులమే మనం అందరం. జంతువులకి మనకి తేడా ఏంటి? జంతువులకి రక్తం లేదా? మనకి రక్తం ఉందా? జంతువులకి అస్థి, శుక్ల, మాంసం అన్నీ ఉన్నాయి. ఈ శరీరానికి ఏవైతే ఉన్నాయో, కనబడుతున్న శరీరానికి ఏవైతే ఉన్నాయో అన్ని జంతువులుగా ఉన్నాయి. కుక్కకు కానీ, పిల్లికి కానీ, పందికి కానీ లేవని మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరని చెప్పలేం. ఫిజికల్గా అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటే, దానికి మనకి తేడా ఏంటయ్యా అంటే బుద్ధి. బుద్ధి దానికి లేదు, మనకి ఉంది. ఆ బుద్ధి చేత ఆలోచించి ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఏ స్థితిలో మనం ఎలా ఉండాలి అనేటువంటి బుద్ధి కుశలతని ఉపయోగించి అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటువంటి జీవుల్లా కాకుండా ఊర్ధ్వముఖ చలనం చేయగలిగేటటువంటి జ్ఞానం కలిగినటువంటి మానవుడిగా మనం పుట్టాం. అందుకు మనం ధన్యులమవుతాము. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం కంటే వేరొక విషయం ఇంకోటి ఈ మానవ జన్మలో ఇంకొకటి లేదు. ఎందుకయ్యా అంటే, ఒక కుక్కని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 7 రోజుల పాటు భాగవత సప్తాహం చేశాను నేను. మళ్ళీ అది వెళ్ళి బురదలో డొల్లాడుతుంది. అవునా కాదా? భాగవతం మొత్తం చెప్పని, 1,00,000 శ్లోకాల మహాభారతం చెప్పనివుగాక ఒక పందిని, కుక్కని, ఒక నక్కని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా సరే మరుసటి రోజు అది చేయాల్సినది చేస్తుంది. ఎందుకంటే దానికి స్వతసిద్ధంగా ఆలోచించేటటువంటి బుద్ధి లేదు. మనిషికి మాత్రమే స్వతసిద్ధంగా చెప్పినటువంటి విషయాలని ఆలోచించి విచారించి ఇది నేను చేయగలను, దీని ద్వారా నేను ఉన్నతోన్నతమైన స్థానాన్ని చేరుకుంటాను అనేటువంటి విషయాన్ని బుద్ధి చేత మానవుడు ఆలోచించగలుగుతాడు. ఆలోచించలేదు అని అంటే బుద్ధి లేనటువంటి వాడని అర్థం. లేదు, బుద్ధిని ఆలోచించలేనటువంటి వాడనే అర్థం. తీసుకెళ్లి బ్యాంకు లాకర్లో పెట్టాడనే అర్థం, అంత మించి ఏం లేదు. భగవానుడు ఇచ్చినటువంటి భగవద్గీతని శ్లోకాలని అర్థమైనా కాకపోయినా శ్లోకాలని చదివినంత మాత్రం చేత బుద్ధి కుశలత కలుగుతుంది. 5,000 సంవత్సరాల క్రితం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ దాని మీద విదేశాలలో రీసెర్చ్ జరుగుతోంది. శ్లోకాల మీద రీసెర్చ్ చేసి దాన్ని జీవితం వైపుకి ఎలా మరలించుకుంటే బుద్ధి ఉన్నతోన్నతమైన స్థానానికి వెళుతుంది, ఉగ్రమైనటువంటి ఆలోచనలు
దుష్టమైనటువంటి ఆలోచనలు, నీచమైనటువంటి ఆలోచనలు దరి చేరవు. ఒకవేళ పక్కనే వాళ్ళ చేత ప్రేరేపింపబడినా కూడా అది బుద్ధిలోకి వెళ్ళనివ్వదు. ఎందుకయ్యా అంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాల యొక్క మాయ లాంటిది. మొట్టమొదటే ఉంటుంది. ఏంటయ్యా శ్లోకం అంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతు సంజయ. మహాభారతంలో కళ్ళు అయినటువంటి వాడు ఉంటాడు. ఎవరంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఆయన కొలువులో ఉంటూ సంజయుని అడుగుతున్నాడు. సంజయుడు అంటే ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు. ఆయన మంత్రి, ఆ యొక్క రాజ్యంలో మంత్రి తమ్ముడి కింద ఉన్నాడు. అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఆయన పిల్లలు, ఆయన తమ్ముడు పిల్లలు యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నారు. యుద్ధ రంగంలో సిద్ధంగా ఉన్నారు. కానీ అంధుడైనటువంటి వాడు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. రాజ్యంలో ఇక్కడ ఉన్నాడు. ఆయన తమ్ముడు కూర్చుని ఆయన తమ్ముడిని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను. ఏమంటే విజయవాడని అడుగుతే ఏం జరుగుతుంది ఇప్పుడు అని అంటే నేనేమైనా చెప్పగలుగుతానా? మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మరి నేను విచిత్రంగా ఎక్కడో యుద్ధ రంగంలో యుద్ధానికి సిద్ధమైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమైనటువంటి సంగ్రామంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వతు సంజయ. సో సంజయ, నా పిల్లలైనటువంటి కౌరవులు పాండురాజపుత్రులైనటువంటి పాండవులు యుద్ధ రంగంలో ఏం చేస్తున్నారు? సరే, అప్పుడు ఏమన్నా లైవ్ ఏమన్నా ఉందా? లైవ్ ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఇది ముందు తెలుసుకోవాలి మనం. టెలిపతి అనేటప్పుడు ఒక మాట ఉంటుంది. టెలిపతి అని అంటే నేను ఇక్కడ ఉండగానే నాకున్నటువంటి జ్ఞానంతో ఎక్కడో ఏం జరుగుతుందో తెలుసుకుని చెప్పగలిగేటువంటి నాలెడ్జ్, దాన్ని టెలిపతి అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో సంస్కృతంలో దానికి వేరే వేరే పదాలు ఉంటాయి. టెలిపతి అని అంటారు. అక్కడ యుద్ధ రంగంలో జరుగుతున్న విషయాల్ని యథాతథంగా మనస్సులో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోగలిగి చెప్పగలిగేటువంటి విద్య అది. అది ఇప్పుడు అందరికీ చెప్పరు, నేర్పించరు కూడా. ఎందుకంటే కలియుగం బాగా ముదిరిపోయి విద్యని సన్మార్గంలో ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రమే విద్యను అందిస్తారు. అది విద్య అందిపుచ్చుకోకపోయినా భగవానుడు ఇచ్చినటువంటి విద్యను అందిపుచ్చుకుంటే చాలు, మోక్షానికి దారులు వేసుకోవచ్చు. మెట్లని మనం ఒక్కొక్కటి వేసుకుంటూ మోక్ష స్థాయికి వెళ్ళిపోవచ్చు. అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని, చెప్తున్నాడు, అయ్యా పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. సిద్ధమైనటువంటి స్థితిలో శంఖారావం మొదలయ్యి ఇంకొద్దిసేపట్లో కదులుతుందనగా, బావా నేను యుద్ధాన్ని చెయ్యను, నాకు వద్దు యుద్ధం అని అంటున్నాడు. అన్నాడు భగవానుడు వెంటనే, క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపాః. క్లైభ్యం మాస్మగమః పార్థ, ఓ పార్థుడా నీవు వీరుడమైన మర్చిపోయావా? అజ్ఞానం జనితమైనటువంటి నీ మాయలో చిక్కుకుపోయి నేనేమి చేయలేను నా వాళ్ళు అని మాయలో ఉండి నీ ధర్మాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావా? నీవు ఇప్పుడు దేనికోసం వచ్చావు? ధర్మాన్ని నిలబెట్టడానికి. అటుపక్క ఉన్నటువంటి కౌరవులు అధర్మం పాలయ్యి చెయ్యరానటువంటి దోషాలు ఎన్నో చేసి ఉన్నారు. అటువంటి దోషాలు చేసినటువంటి వాళ్ళకి శిక్ష వేసేటువంటి సమయం ఇది. యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్నారు, నువ్వా నేనా అని సిద్ధంగా ఉన్నారు. నీ వీరత్వాన్ని ఉపయోగించి ధర్మాన్ని నిలబెట్టే సమయంలో నీవు వెనుతిరిగి వెళతావా? నీవు చావదచ్చిపోయిన వాడివా? చేతకాని వాడివా? ఏమి చేయలేనటువంటి వాడివా? కాదు, సర్వసమర్థుడివి. గెలిచే ఈ యుద్ధ రంగంలో గెలిచి విజయాన్ని చేకూర్చేటువంటి సకల విద్యలన్నీ కూడా నీకు ఉన్నాయి. 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఉన్నావు. ఆ 12 ఏళ్ల సమయంలో పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి కావలసినటువంటి సకల సంభావనలన్నీ కూడా సమకూర్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏంటయ్యా అంటే
సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి కైలాసగిరికి తీసుకువెళ్ళి అర్జునుణ్ణి సశరీరంగా శ్రీకృష్ణ పరమాత్మ సశరీరంగా కైలాస పర్వతానికి తీసుకువెళ్ళి పరమేశ్వరుడి దగ్గర విద్య నేర్పి తీసుకొచ్చాడు. పాశుపతం విద్య, పాశుపతాస్త్రం అంటూ ఉంటారు. పాశుపత విద్య అర్జునుడి చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో ఉంటుందో, ఆ విద్య ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఏ యుద్ధంలో కూడా అపజయం అనేదే ఉండదు. ఏ యుద్ధంలో అపజయం ఉండదు. ఎంత పెద్దవాళ్ళు రాని, ఎంతటి వాళ్ళు రాని, యుద్ధంలో అపజయం ఉండదు. అటువంటి విద్య కలిగిన నీవు క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ మనస్సు బలహీనమైపోయి, బావా నా వాళ్ళు ఉన్నారు, బావా నా అన్నలు ఉన్నారు, నా మామలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నా మనవడులు ఉన్నారు, నేను యుద్ధం చేయలేను బావా అని అంటే అన్నాడు ఒకటే మాట, నీవు చావ చచ్చిన వాడివా, నీవు చేత కాని వాడివా. ఎవరైనా మనం ఈ మాట అంటే ఊరుకుంటామండి? కానీ అంటే అవును నేను చావ చచ్చిన వాడిని, నాకేమీ చేత కాదు, నేను యుద్ధం చేయలేను, నా వాళ్ళు నేను ఏమీ చేయలేను, నా మామలు ఉన్నారు, నా అన్నయ్యలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను చంపలేను అని అంటే అంటున్నాడు, అశోచ్యానవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసున గతాసుంచ నాను శోచంతి పండితాః. అబ్బో నువ్వు చాలా తెలుసుకున్న వాడిలాగా పండితుల్లాగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావేమో. చేత కానివాడు మాట్లాడే మాటలు ఇవన్నీ. నీకు విద్య లేదా? నీకు విద్య ఉన్నప్పటికీ కూడా చేత కాని వాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాం. అశోచ్యా నవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. అబ్బో పెద్ద మేధావి మాట్లాడతారు కొంతమంది. ఏమీ చేత కానటువంటి వాళ్ళు మాట్లాడతారు కొంతమంది. మన సమాజంలో చూస్తూనే ఉంటాం. వాళ్ళకి తూ అంటే తారాదు. ఒక విషయం గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, ఏమీ చేతనవ్వకపోతే వినడమైనా చేతనవ్వాలి, విని అర్థం చేసుకోవడం చేతనవ్వాలి. దానిలో ఏమైనా చేయగలిగితే, శారీరకంగా చేయగలిగితే శ్రమ చేసి దానికి ఊతం అందించాలి. అంతేగాని ఏమండి మీరు ఇది మాట్లాడుతున్నారు, దీంట్లో ఇది బాగుంటుందేమో, అసలు తూ అంటే తారాదు ఆ విషయంలో, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన విషయంలో అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం ఎంత తప్పు, అవునా కాదా? అలాంటి విషయాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు కొంతమంది. అలాగే అంటున్నాడు భగవానుడు కూడా, అశోచ్యాన్ అవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. భగవానుడు ఏం చేతకాని వాడో యుద్ధం చెయ్యని చెప్తే అంటున్నాడు భగవానుడు కూడా ఇదన్నమాట, అశోచ్యాన్ అవ్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. చాలా తెలివిగల వాడిలాగా మాట్లాడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. తెలివితేటల మాటలు కాదు, ఇది అజ్ఞానంతో కూడినటువంటి మాటలు అంటున్నాడు భగవానుడు. వెంటనే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్త్రణ ముఖ్యతే. నాయనా ప్రజ్ఞావంతుడిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, ప్రజ్ఞావంతుడివి కాదు. నీలో ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే, నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరిలో ఉన్నది నేనే, నీ ముందు యుద్ధం చెయ్యాలనుకుంటున్న వాళ్ళందరిలో ఉన్నది కూడా నేనే. సర్వవ్యాపి అయి ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అనుకుంటున్నావేమో. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్త్రణ ముఖ్యతే. ఆయన ఎక్కడే ఉంటున్నాను అనుకుంటున్నావేమో, నేను సర్వవ్యాపిగా ఉన్నాను, సర్వాంతర్యామిగా ఉన్నాను, బాలుడిగా ఉన్నా నేనే. ఇప్పుడు బాలుడిగా కనబడుతున్న వాళ్ళలో నేనే ఉన్నాను, యవ్వనులుగా ఉన్నటువంటి వాళ్ళలో నేనే ఉన్నాను, జర వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళలో నేనే ఉన్నాను, మరణించిన వాళ్ళలో కూడా నేనే ఉన్నాను. సర్వవ్యాపిగా నేను ఉన్నాను, సర్వాంతర్య వ్యాపిగా నేను ఉన్నప్పటికీ నీవు తెలుసుకోలేకపోతున్నావు అజ్ఞానంతో. తెలుసుకో, జ్ఞానిగా నేను అంతటా ఉన్నాను, యుద్ధం చేయడానికి వెళ్ళు అనంటే లేదు లేదు నా వల్ల కాదు, నేను చేయలేను అంటుంటే అంటున్నాడు స్వామి, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాం అన్యాని సంయాతి నవాని దేహే. వారి అజ్ఞాని ఎక్కడెక్కడో ఉన్నానని చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నాయనా నీలోనే ఉన్నాను, సమస్తం నేనే ఉన్నాను. వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి. నాయనా, నీ శరీరంలో అణువణువునా నేనే ఉన్నాను. మన శరీరంలో అణువులు ఉంటాయి, అందరికీ తెలుసు కదా. ఆ అణువుల్ని భాగవతంలో వర్ణిస్తారు. ఎలా వర్ణిస్తారంటే, శ్రీకృష్ణ పరమాత్మ మన్ను తింటాడు, అది అందరికీ బాగా తెలుసు. బలరాముడు వెళ్ళి అమ్మదేవి చెప్తాడు, అమ్మ కృష్ణుడు, తమ్ముడు కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా అంటే, అర్రే అర్రే అర్రే, మన ఇంట్లో వెన్న లేదా, పాలు లేవా, పెరుగు లేదా, తినడానికి తిండి లేదా, గోపకులంలో ఉన్నటువంటి రాజులలో పెద్ద రాజు తండ్రి, అటువంటి తండ్రి కొడుకై ఉండి మట్టి తినడం ఏంటి అని చెప్పి కర్ర పట్టుకుని వచ్చింది యశోద. పట్టుకుని వచ్చి, ఏది కృష్ణ మన్ను తిన్నావా నువ్వు అని అంటే, లేదు లేదు లేదు, పోతన గారు చెప్తారు, మన్ను తినంగనే శిశువునో యా కొంటినో వెర్రినో అమ్మా నా ముఖంబు చూడగదే నా స్నేహితులన్ సోదరులన్ మాట నమ్మకుమమ్మా నేను నీ బిడ్డను కదమ్మా చూడగదే. ముందే గేలం వేసేస్తాడు పరమాత్మ. అమ్మా నేను నీ బిడ్డను కాదు, నేను మన్ను తింటాను, నేను పిచ్చివాడిని అనుకుంటున్నావా, నేను అమాయకుడిని అనుకుంటున్నావా, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియందే ఉంది, అన్నీ నాకు తెలుసు, నేను మన్ను తిన్నా పిచ్చివాడినా, చూడు నా మొహం చూడు అంటారు. మొహము అని అంటే సంస్కృతంలో నోరు అని అంటారు. నా నోరు చూడు అని చెప్పి నోరు తెలుస్తాడు. నోరు తెలియగానే ఇంతటి లెక్క పెడతలా ఇంత నోటిలో ఆ యశోదమ్మకి భువర్లోక జనోలోక సత్యలోకాది 14 భవనాలు, ఈ సౌరమండలం, భూమి, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఇది దాటి మళ్ళీ ఇంకొక సౌరమండలం, ఇంకొక సౌరమండలం, ఇంకొక సౌరమండలం, అలాంటి సౌరమండలాన్ని కలిసి ఒక అండం, ఇలాంటి అండాలన్నీ కలిసి ఒక కొన్ని కోట్ల 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 అండాలన్నీ కలిసి ఒక పిండం, కొన్ని వేల కోట్ల 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 పిండాలన్నీ కలిస్తే ఒక బ్రహ్మాండం. ఎక్కడ ఉన్నాం మనం? అమ్మ యశోదమ్మ కృష్ణుడి నోటిలో చూస్తోంది. ఒక్కసారి ఆ నోటి నుంచి బయటికి రండి. ఇది భూమి, ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. భూమి మీద మనం ఉన్నాం, ఆకాశం ఉంది, భూమి ఆకాశానికి మధ్యలో మనం ఉన్నాం. ఈ భూమి ఆకాశానికి తరువాత మిగిలిన గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు మధ్యలో గ్రహం, ఒక పెద్ద నక్షత్రం, ఇంకొక నక్షత్రం ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతోంది. ఇది ఒక పాలపుంత. ఇలాంటి పాలపుంతలు కొన్ని కోట్ల 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 కలిస్తే ఒక అండం. ఇలాంటి సౌరమండలాన్ని కలిసి ఒక అండం అయింది కదా, అలాంటి అండాలు కొన్ని వేల కోట్లు కలిస్తే ఒక పిండం. ఇలాంటివి కొన్ని బ్రహ్మాండాలు కలిస్తే, కొన్ని వేల కోట్లు కలిస్తే అవి బ్రహ్మాండం అవుతాయి. మనం చదువుతూ ఉంటాం, అండపిండ బ్రహ్మాండ స్వరూపిణ్యే నమః, అమ్మవారి నామాల్లో వస్తాయి. విష్ణుసహస్రనామంలో కూడా వస్తుంది ఇదే మాట. అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా పరమాత్మ యొక్క కనుసన్నలో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రహ్మాండంలో అండం ఎంత, అండంలో పిండం ఎంత, పిండంలో కొన్ని వేల కోట్ల సౌరమండలాల్లో మనదెంత, మన సౌరమండలంలో నవగ్రహాలు ఎంత, నవగ్రహాల మధ్యలో భూమి ఎంత, భూమి మధ్యలో భారతదేశం ఎంత, భారతదేశంలో విజయవాడ ఎంత, విజయవాడలో ఈ నగరం ఎంత, ఈ నగరంలో ఈ ప్లేస్ ఎంత, ఈ ప్లేస్ లో మనం కూర్చున్నటువంటి చోటు ఎంత. చూడండి విశ్వం ఎంత వ్యాపించి ఉన్నదో, విశ్వనాథుడైనటువంటి పరమాత్మ ఎంత పరబ్రహ్మగా విశ్వమై ఉన్నాడు. అంతటి విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ సౌకర్యం కోసం కిందకు దిగి ఒక రూపంతో, ఒక నామంతో దిగి వస్తే చులకనగా చూశాడు అర్జునుడు. బావా అని ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాడు. చేయాల్సినవన్నీ చేష్టలు చేశాడు. కట్టకడపడిన అజ్ఞానంలో ఇంకా మునిగి ఉన్నాడు. ద్వాపరయుగం అయిపోబోతోంది, రాబో కాలంలో నా బిడ్డలు కలియుగంలో అల్లాడిపోతారని చెప్పి పరమాత్మ ముందు జాగ్రత్తతో అర్జునుడిని అడ్డుగా పెట్టుకుని చెప్పినటువంటి మాటలే. కానీ ఏదో అర్జునుడు చెప్పాడు, మనం వినడం వల్ల మనకేదో పుణ్యం వచ్చేస్తుంది అని అనుకోవడం మాయ. ఇదే మాయ అంటే. పుణ్యం రావడం అనేది మాయ. పుణ్యం వస్తుంది. ఒక్క మాట అనుకుందాం, పుణ్యం, ఇంత పుణ్యం మీకు ఇచ్చారు, ఏం చేసుకుంటారు అంటే, నాకు మంచి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి,
మంచి కారు కావాలండి, సర్వ సౌఖ్యాలతో ఉన్నటువంటి పరివారం కావాలండి, ఎక్కడికి వెళ్ళినా జేజేలు కొట్టాలండి, ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ పరచాలండి నాకు. ఇవన్నీ కూడా లౌకికమైనటువంటివేగా, భూమి మీద ఉన్నంత వరకు వరకేగా మనం అందరం ఉపయోగించుకునేది. ఆ తరువాత మనం ఏమైనా ఉపయోగించుకోగలుగుతామా? లేదు, అసలు కించిత్ కూడా ఉపయోగించుకోలేదు. కానీ సౌకర్యాలు కావాలి. ఏం సౌకర్యాలు కావాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసము, ప్రశాంతమైనటువంటి జీవన విధానం. ఇవి తప్ప మనిషికి ఇంకేమైనా కావాలా? మిమ్మల్ని నెల రోజుల పాటు తిండి పెట్టకుండా కట్టిపడేసి ఓ పళ్ళెల్లో అన్నం, ఓ పళ్ళెల్లో బంగారం తీసుకొచ్చి మీకు ఏది కావాలంటే ఏం సమాధానం చెప్తారు? బంగారమా? భోజనమే కదా. ఏది కావాలో అది తెలుసుకోవాలి. ముందు మనకి ఏది కావాలో అది తెలుసుకోవాలి. కావాలని అన్నీ అనిపిస్తుంది, అన్నీ నాకు కావాలి, అన్నీ నేను పొందాలి అనేటువంటి మాయ కమ్మినటువంటి దేహం పేరే మానవ దేహం. మిగిలిన జంతువులుగా ఏం అవసరంలా. ఇంత తిండి పెడితే, ఇంత గూడు లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తే చాలు, దానికి ఇంకేం అవసరం లే. మనకే కావాలి, అన్నీ మనకే కావాలి, మిగతా ఏమీ మనకు అవసరం లేదు. ఆ జీవులకి ఏం అవసరం లేదు, మనకే అన్నీ కావాలి. మరి అన్నీ కావాలి అనుకున్న వారికి జ్ఞానం కూడా కావాలిగా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాః. భగవద్గీతలో భగవానుడు చెప్తూ ఉంటాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాః. ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకుని అజ్ఞానజనితమైనటువంటి మాయను తొలగించుకుని జ్ఞానముతో ప్రతిదాన్ని ఆలోచించుకుంటూ జీవన విధానాన్ని చేస్తారో వాళ్ళకి మాయ తొలగి కట్టకడపడే స్థితిన జీవితం ఉన్నంత కాలం, దేహం ఉన్నంత కాలం కూడా నేను ఇచ్చినటువంటి జ్ఞానము చేత అజ్ఞానాన్ని తొలగించి నేను ఇది చెయ్యాలా, ఇది చేయకూడదా, ఏదైనా ఒక కొలమానం అనేది ఉండాలి. ఏమండి బజారుకి వెళ్ళి ఒక వస్తువు తీసుకురండి అని అంటే, ఏమండి నాకు ఆ వస్తువు ఇవ్వండి అని అంటే లీటర్లో కావాలా, కేజీల్లో కావాలని అడుగుతారు, అడగరా? బజారుకి వెళ్తే ఏదైనా సరే కొలమానం వేసి ఇస్తారు. మీటర్లో కావాలా, లీటర్లో కావాలా, కేజీల్లో కావాలని అడుగుతారు. లేదు నాకు ఎంత కావాలి అని అంటే, ఎంత కావాలి? నాకు ఇంతే కావాలి అని అంటే, నాయన తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకురా అంటారు. అప్పుడు వెళితే అమ్మా నాన్న దగ్గర వెళితే అమ్మ చెప్తుంది, నాయన 1 కేజీ, 1 లీటరు, 1 గ్రాము అని చెప్తే వీళ్ళు చెప్తారు కదా. మనకి మొట్టమొదటి గురువు అమ్మ. మన శాస్త్రంలోనే చెప్పబడింది, మాతృదేవో భవ. 3 సార్లు చెప్తారు ఎక్కడైనా సరే, మాతృదేవో భవ, తర్వాతే పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. తల్లి ప్రథమ గురువు. తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య కట్టకడపడి వరకు ఉంటుంది. ఏంటయ్యా విద్య అంటే ప్రజ్ఞ, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, బయట సమాజంలో కాదు, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా చూసుకోవాలంటే విషయాలన్నీ కూడా తండ్రి వేలు పట్టి నడిపిస్తాడు సమాజంలో. తల్లి తండ్రి ఇచ్చినటువంటి వినయ విధేయతలతో గురువుని ఆశ్రయించాలి. గురువుని ప్రార్థన చేస్తుంటారు, అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానంతో ఉన్నటువంటి నేను వ్యవహారం వరకు అయితే నేను వ్యవహరించగలను, కానీ బుద్ధి కుశలత నా వల్ల కావడం లేదు అని చెప్పి గురువుని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అజ్ఞాన తిమిరాంధస్య, తిమిరము అని అంటే తెరలు. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఒక తెర కట్టేశారు, చెప్పండి అంటే నేను ఎవరిని చూసి చెప్పాలి? ఏ మొహమో కనబడదు, ఎక్స్ప్రెషన్లో కనబడదు, అర్థమైందో లేదో తెలియదు, ఎలా చెప్పగలను? కళ్ళు మూసుకుని చెప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి, మీరు కళ్ళు మూసుకుంటూ వినేయాలి. కానీ ఇక్కడ ఏమీ లేదు, మీకు నాకు అడ్డేమీ లేదు, కాబట్టి స్పష్టంగా చూడగలుగుతున్నారు. కానీ నేను చూడలేకపోతున్నాను. నాకు మాయా అనేటువంటి కమ్మి ఉన్నది. త్యాగరాజుల వారు పర్యటన చేస్తూ తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేయబోతున్నప్పుడు స్వామివారికి ఏదో కైంకర్యం చేస్తూ ఉన్నారు.
భగవద్ ఆరాధన చేసేటప్పుడు తెరలు వేస్తారు, కట్న అనేది వేస్తూ ఉంటారు. వేసినప్పుడు నాలాంటి క్రీడాశుడితో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. అమ్మో త్యాగరాజుల వారు వచ్చారండి, త్యాగరాజుల వారు వచ్చారు, వెంటనే తెర తీసేయండి స్వామివారి దర్శనం చేయించండి. త్యాగరాజు గారు ఒకటే మాట అన్నాడు, నాయన తెర ఊరికే వేయరు. స్వామివారికి ఏదైనా కైంకర్యం చేస్తున్నా, ఏదైనా లోపల కైంకర్యాలు ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నా తెర వేస్తారు. కానీ ఆ కైంకర్యాల మధ్యలో సీఎం వచ్చాడు, పిఎం వచ్చాడు, మా తాత వచ్చాడు, మా ముత్తాత వచ్చాడు అని చెప్పి తెరలు తీయరయ్యా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. భగవానుడు గీతలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, ఏదైనా కార్యం చేస్తున్నావు అంటే శాస్త్రాన్ని అనుసంధానం చేసుకుంటూ నువ్వు చెయ్యాలి. త్యాగరాజుల వారు అదే మాట అన్నారు, అయినా శాస్త్రాన్ని బట్టి చేయాలి. ఏదైనా సరే శాస్త్రంలో కైంకర్యానికి తెరలు వేస్తారు. కాబట్టి మనం నుంచున్నాం. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఆయన మనసులో అనుకుంటున్నాను, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఇక్కడ నీ గుమ్మం ముందే ఉన్నాను, నువ్వు అక్కడే ఉన్నావు, తెరకు అవతల నువ్వు ఉన్నావు, తెర యువతల నేనున్నా. వచ్చిన నువ్వు నాకు కనబడలేదు, ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నాకు తెలుస్తోంది. నీ ఆలయంలో నీ గుమ్మం ముందే నేను ఉన్నా, నువ్వు అక్కడే ఉన్నావు, నాకు కనబడడం లేదు. అయ్యా శ్రీమన్నారాయణ తెర తీయగరాదాలుని తెర తీయగరాదా తెర తీయగరాదాలుని తెర తీయగరాదా మదమత్సరమగు మాయలోపలి తెర తీయగరాదా. త్యాగరాజుల వారు అంటున్నారు, త్యాగరాజ కీర్తన ఇది. త్యాగరాజ కీర్తనలు సినిమా పాటలా ఉండవు, అందుకని ఇలాగే ఉంటుంది. ఈ కీర్తన సామగాన కీర్తన అంటారు. శ్రీమన్నారాయణుడికి అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు సామగానంలో ఆరాధన చేస్తారు. ఆయన సాక్షాత్తు రామభక్తుడు త్యాగరాజుల వారు. రాముడికి రామాయణం రాయాలి అనిపించి సామగాన ప్రియుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి సామగానంలో రామాయణం రాయాలి అని సామగానంలో ఎలా శ్లోకాలను తీసుకొచ్చి రాయాలో నారదుల వారి చేత ఉపదేశం పొందినటువంటి వారై అది నారదుల వారి ద్వారా తెలుసుకుని ఆ సామగానంలో రామాయణాన్ని రాశారు. అందుకని ప్రతి శ్లోకం కూడా ఇలాగే ఉంటుంది, కీర్తనలతోనే ఉంటుంది. తెర తీయగరాదా లోని తెర తీయగరాదా మదమత్సరమగు మాయ లోపల తెర తీయగరాదా. అయ్యా నా కళ్ళ ముందు ఫిజికల్ గా తెర కనబడుతోంది, కానీ నా లోపల ఒక తెర ఉన్నది. ఆ తెర నిన్ను చూడనివ్వడం లేదు. ఏంటయ్యా ఆ తెర అంటే మదం, మాశ్చర్యం, కోపము, చిరాకు, అసహ్యము, నీచత్వము, నేనే గొప్ప అనేటువంటి భావన, మిగతా వాళ్ళందరూ కూడా నా కిందకి చిన్నవాళ్ళు అనేటువంటి చులకన భావం, ఇవన్నీ కూడా తెరలు కట్టేసి నన్ను ఎదగనివ్వడం లేదు స్వామి. ఎక్కడికి ఎదగాలి? ఉన్నతమైనటువంటి స్థానాన్ని, నీ స్థానానికి నేను రావాలి, నీ స్థానంలోకి వస్తే నేను చూడగలుగుతాను. అసలు ఎంతసేపు తెరలు వేసి, అంటే తెర అంటే ఒక ప్రొజెక్టర్ వేసి అలా కూర్చోబెట్టి నన్ను చూపిస్తుంది మాయలో. నువ్వు గొప్పవాడివి, నువ్వే గొప్పవాడివి, ఈ భూప్రపంచం మీద నువ్వు తప్ప గొప్పవాడికి కూడా లేడు, మిగతా వాళ్ళందరూ నీచులు, నికృష్టులు, అధర్మాత్ములు, అధర్మం చేసినటువంటి పరులు అని ప్రొజెక్టర్ వేసి మరీ చూపిస్తుంది మాయా అనేటువంటి తెర. ఆ తెర ఉన్నంత కాలం ఎదగనివ్వదు, జీవితంలో మిమ్మల్ని ఎదగనివ్వదు. అది తొలగించుకోవడం అంత సులభం కాదు. కాసేపు ప్రవచనం విన్నా, దేవాలయంలో ఉన్నా ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. సరా గాలికి తెర అటు ఇటు తొలుగుతుంది అంతే, ఆ కాసేపు అలా తొలుగుతుంది అంతే. ఏం గాలి అంటే భగవద్భక్తి అనేటువంటి గాలి చేత కాసేపు అటు ఇటు తొలుగుతుంది. ఏదో మండల దీక్షలు స్వీకరించిన, కార్తీక మాసాల దీక్షలు స్వీకరించిన నెల రోజుల పాటు తెర ఊగుతుంది అంతే, తెర మాత్రం తొలగిపోదు. తెర ఊగి కాసేపు భగవంతుడు ఉన్నాడు అనే స్ఫురణ కలిగిస్తుంది తప్ప తెర తొలగిపోదు. అటువంటి మందపాటి తెర కలిగినటువంటి అర్జునుడికి బోధిస్తున్నటువంటి గీత ఆ భగవద్గీతలో అంటున్నాడు స్వామి, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ
అన్యాని సంయాతి నవాని దేహే. ఈ శ్లోకం చెప్పడానికి ఎంత ఉపోద్ఘాతం తీసుకురావాల్సి వచ్చింది, ఇన్ని ఉదాహరణలు తీసుకురావాల్సి వచ్చింది. ఇన్ని ఉదాహరణలు తీసుకొస్తే కానీ ఈ శ్లోకం అర్థం కాదు. వాసాంసి జీర్ణాని యథావిహాయ. ఇంత ముద్ద పెడితే తింటున్నాం, ఎక్కడి నుంచి వస్తోంది? వర్షము చేత తడిచినటువంటి భూమిలో నుంచి మొలకిచ్చినటువంటి చెట్లలో వచ్చినటువంటి విత్తనాల ద్వారా అగ్నిచే తత్వమైనటువంటి ఆ ఆహారాన్ని నేను స్వీకరిస్తే ఈ దవడల ద్వారా, పళ్ళు నాలుక దవడల ద్వారా లోపలికి స్వీకరించి ఈ పంచేంద్రియాలతో పంచభూతాలతో కూడుకున్నటువంటి దేహంలో ఇంత ముద్ద పడేస్తే అది లోపల నేను జీర్ణింపజేసి ఆ జీర్ణించబడిన వ్యర్థాన్ని పక్కకు తోసి దానిలో ఉన్నటువంటి రసమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని నీ శరీరం అంతటికీ కూడా వ్యాపింపజేసి రక్తంగా మార్చి గుండెకి పంపిస్తున్నా. ఆ గుండెలో ఫిల్టర్ అయినటువంటి రక్తాన్ని మనం చెప్తూ ఉండగా ప్లేట్లెట్స్ అవన్నీ కూడా రక్తంలో మళ్ళీ కూడా విభజించి ఇవన్నీ కూడా విభజనలుగా మార్చి కట్టకడపడి స్థితిలో మెదడుకి తీసుకువెళ్ళి మళ్ళీ అది రీఫిల్టర్ చేసి కిడ్నీల దగ్గరికి మళ్ళీ శరీరంలో సర్వ అవయవాలకు కూడా పుష్టినిచ్చి చేస్తోంది. మళ్ళీ అది పుష్టి ఇచ్చినటువంటి మళ్ళీ వచ్చినటువంటి రక్తం తిరిగి మళ్ళీ రక్తాన్ని కూడా ఫిల్టర్ చేసినటువంటిది వీర్యంగా మారి వీర్యము పురుషుడిలో వీర్యశక్తిగా ఉండి స్త్రీలలో అండశక్తిగా మారి మళ్ళీ పునరుత్పత్తి జరగడానికి కావలసినటువంటి స్థితిగా మారి నిలబడుతోంది. ఆకాశంలో ఉన్నటువంటి జలం భూమి మీదకు వచ్చి పంచభూతాలుగా మారి మొక్కలుగా వచ్చి దాని నుంచి ఉన్నటువంటి ఆహారంలో మీకేమైనా కనబడుతుందా? దాంట్లో ఏమైనా రక్తం కనబడుతుందా? మాంసం కనబడుతుందా? ఏమైనా కనబడుతుందా? తింటే ఎవరు జీర్ణం చేస్తున్నారు? ప్రహ్లాదుల వారు అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులం సేయుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాదమున్ చింతించదన్మదిలో అంటాడు ప్రహ్లాదుడు. ఎంత వయసు? 8 ఏళ్ల చిన్న పిల్లవాడు మనస్సులో పరమాత్మ నింపేసుకుని ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండగు ఎందెందు వెతకి చూచినన్ అందందే కలడు దానవాగ్రిని వింటే. ఓ దానవాగ్రిని, మదమత్సరమైనటువంటి మాయ కలిగినటువంటి జీవుడా, నీలోనే ఉన్నాడయ్యా పరమాత్మ. నీవు తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణము చేసి దాని యొక్క శక్తిగా మార్చి నువ్వు ఇప్పుడు కూర్చుని వినగలుగుతున్నావు అంటే వినగలిగే శక్తిగా పరమాత్మ నీలోనే ఉన్నాడయ్యా. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాణి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. శ్లోకానికి అర్థం ఇదే. శరీరంలో ఉండి శరీరగతమైనటువంటి నేను తెలుసుకోరా నాయన, యుద్ధం చేయ ముందుకు వెళ్ళి నేను నీ శరీరంలోనే ఉన్నాను, నేను నీవై ఉన్నాను, నేను శరీరంగా కనబడుతున్నావు. అప్పటికి కూడా సర్వము నేనే ఉన్నాను, నీలో నేనే ఉన్నాను చెప్తూ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః. నాయన నీలో ఉన్నాను, నీ బయట ఉన్నాను అంటున్నాను కదా, అంత మాత్రం చేత నేను నాశనం అయిపోతాను అనుకుంటున్నానేమో. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. ఈ భూప్రపంచం మీద కావచ్చు, 14 భవనాల్లో కావచ్చు, ఎటువంటి అస్త్ర శస్త్రాలు తీసుకురావచ్చు గాక, నేను ఆత్మని శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. నేను ఆత్మను. నా ఆత్మస్వరూపము నీ యొక్క పంచభూతాత్మకమైన శరీరంలో నిలిచి ఉండి నిన్ను నడిపిస్తోంది. నీవు కేవలం సాక్షిభూతంగా చూడకుండా ఈ దేహమే నేను అని చెప్పి దీనికి పౌన్స్ పౌడర్లు, క్రీములు, మిగిలినటువంటి అంగరాగాలు అలుగుతూ కట్టని బట్ట కట్టకుండా ఎక్కిన వాహనం ఎక్కకుండా దీన్ని సుఖపెడుతుంది. దీనికి కావాల్సింది ఏంటో మనం ఇందాక చెప్పుకున్నాం. మంచి తిండి, ఉండడానికి కాస్తంత గూడు, కట్టుకోవడానికి వస్త్రం, ప్రశాంతమైనటువంటి జీవం తప్ప ఇంకేమైనా కావాలా? కానీ మాయ అనేది అంతకుమించి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. ఆ అనిపించడం నుంచి
మనిషి కింద స్థాయికి దిగజారిపోతాడు. ఏ స్థాయికి దిగజారిపోతాడు అని అంటే ఇంకా అది నోటితో వర్ణింపజాలనేటువంటి స్థితి. ఆ స్థితిలో ఎంత ఘోరానికైనా వెళ్తాడు. భాగవతంలో చెప్తాడు, అజామీరుడు అనేటువంటి ఒక ఉపాఖ్యానం ఉంటుంది. అజామీరుడు ధార్మికమైనటువంటి జీవన విధానంలో కలిగినటువంటి వ్యక్తి, ధార్మికమైన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒకానొక చోట ఒక చూడకూడనటువంటి విషయాన్ని చూసి దానిని తను కూడా చేద్దాము అనేటువంటి స్థితిలోకి మారిపోయి కింద స్థాయికి దిగజారిపోయిన వ్యక్తి ఆ వేశ్యాలోలత్వంతో ఉండిపోయి ఆ అజ్ఞానజనితమైనటువంటి స్త్రీ మాయలో పడి కింద స్థాయికి దిగజారిపోయాడు. తనని సుఖపెట్టడం కోసం, తనకి కావడం కోసం దొంగతనం చేశాడు, దోపిడీలు చేశాడు, అన్యాయం చేశాడు, నీచానికి వెడిగట్టాడు. ధార్మికమైన కుటుంబంలో పుట్టి మాయ ఒక్కటి కమ్మిందంతే కింద స్థాయికి దిగజారిపోయాడు. మనం కూడా అలా ఉండాలా? ఆ మాయను తొలగించుకోవద్దా? తొలగించుకోవాలి. మన లోపల ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఆ పరమాత్మ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః. అది మనం తెలుసుకోవాలి. సరే అండి, మరి దేహం ఉన్నంతకాలం ఉంటాడు అంటున్నారు కదా పరమాత్మ. ఆ తర్వాత జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. ఎటువంటి చిన్న క్వశ్చన్ కూడా నువ్వు మనసులో పెట్టుకోమాక నాయన. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నేను ఆత్మని. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, అంతా వ్యాపించి ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. కానీ దానికి మాయా అనేది ఒకటి అంటి పెట్టుకుని బురదలో దొల్లాడినటువంటి పంది ఏ రీతిగా అయితే ఉంటుందో అలాగే దాన్ని తీసుకువచ్చి మళ్ళీ కడగడానికి ప్రయత్నించా మళ్ళీ అది బురదలోనే దొల్లాడినట్టు ఆత్మ అయినటువంటి నన్ను తీసుకువెళ్ళి మాయా అనేటువంటి తెరల్లో చుట్టేశావు. ఆ తెరల్ని తప్పించుకోవడానికి నీకు బుద్ధి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాను. మామూలు ఆయుధం కాదు, పెద్ద ఖడ్గం. అది బుద్ధి అనేటువంటి ఖడ్గాన్ని నీకు ఇచ్చా. నీ చేతులతో నువ్వు తొలగించుకోలేకపోవచ్చు గాక, కానీ బుద్ధి అనేటువంటి ఖడ్గాన్ని నీకు ఇచ్చా. ఆ ఖడ్గము చేత మాయలను నువ్వు తొలగించుకో. ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయము అనేటువంటి తారతమ్యాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. తెలుసుకోలేని నాడు నీకు మానవ జన్మ అనవసరం. మానవ జన్మ నీకు వృధా. నీకు ఏ జన్మ కావాలయ్యా అంటే నీ చుట్టూరు తిరుగుతున్నటువంటి జీవులు లేవా? అటువంటి జీవుల్లో ఏదో ఒక జీవత్వాన్ని నీకు ఇచ్చేస్తాను అని. పరమాత్మ అంటే ఏమైపోవాలి? మనం మళ్ళీగా పుడదామా? మళ్ళీ పందిగా పుడదామా? మిగిలిన నల్లి, పిల్లి ఇలాంటి జీవరాశులుగా పుడదామా? పుడితే మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుందో మళ్ళీ మానవ జన్మ ఎత్తడానికి. ఎన్ని జన్మలు పడుతుందో చెప్పలేం మళ్ళీ మానవ జన్మ రావడానికి. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానాన్ని తెలుసుకుంటూ అజ్ఞాన జనితమైనటువంటి తెరలు తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. అటువంటి దాంట్లో చెప్తుంటారు, హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్షసీమహి తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతో వా ప్రాప్యసి స్వర్గం. నాయనా, ఎటువంటి సంశయము నువ్వు పెట్టుకోవద్దు. నేను నీ వెంటే ఉన్నాను అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుని నేను ఉన్నాను అని నమ్మి నీవు యుద్ధరంగంలోకి వెళ్ళు. సరే అండి, అర్జునుడు యుద్ధరంగంలో వెళ్ళడానికి చెప్పాడు. ఇక్కడ యుద్ధరంగం ఏం జరుగుతోందా? మాకేం యుద్ధం లేదే. యుద్ధం లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా పనులు మేము వెళ్ళిపోతాం, మా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఇంతకన్నా పెద్ద యుద్ధం ఏం కావాలి? సంసార సాగరాన్ని ఈదడం కన్నా పెద్ద యుద్ధం ఏం చేయాలి చెప్పండి? సంసార సాగరం కన్నా యుద్ధం ఇంకేదైనా ఉంటుందా? కాసేపు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేయండి అని అంటే సరే నేర్చుకుని యుద్ధం చేసి వస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ ఈ సంసార జీవితంలో లేచింది మొదలు ఏ పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, పిండి ప్యాకెట్లు మొదలైతాయి. అన్ని మొదలైతాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు, అవి స్కూల్ వ్యాన్లు, అది దాడిందంటే ఉద్యోగాలు.
ఉద్యోగాలకు వెళ్ళగానే బాస్ పెట్టే చివాట్లు, పక్కన వాళ్ళు పెట్టే ముచ్చట్లు, వీటి మధ్యలో మన పని గోవింద. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం 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 ఇంధనం. ఈ ఇంధనం లేక ఈ బండిని తోసుకెళ్ళడం. ఇంధనం ఉన్నంతకాలం దాన్ని నడిపించుకుంటూ వెళ్తాం, ఇంధనం లేని నాడు దాన్ని తోసుకెళ్తాం. ఆ తోసుకెళ్ళి ఈ భుజాలు అలసిపోతాయి. అలసిపోయే స్థితిలో భగవన్నామం గుర్తుకురాదు. కానీ మన శాస్త్రం చెప్తోంది, ఉన్నత స్థితిలో ఉన్న, మధ్యమ స్థితిలో ఉన్న, అధమ స్థితిలో ఉన్న గుర్తుపెట్టుకోగలిగిన విషయం ఏంటయ్యా అంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ మరచిపోయిన నాడు ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ వృధానే. ఎందుకయ్యా అంటే ఈ దేహం ఇచ్చినటువంటి పరమాత్మ కృతజ్ఞత చెప్పుకోకుండా నీవు ఏం చేసినా సరే అది వృధానే. ఇప్పుడు వారం రోజుల పాటు నేను ఏమో ఆహారం తినకుండా కూర్చున్నటువంటి నా దగ్గరికి మీరు ఒక పండు తీసుకొచ్చిస్తే, అయ్యా ఈ పండు తిని నాకు చిన్న పని చేసి పెట్టయ్యా అంటే, ధన్యులండి, ఇప్పటి వరకు ఆకలితో అలమడించిపోతున్నాను, ఇంత ఇచ్చారు చాలా సంతోషం, మీకు నేను చేతనైన సహాయం చేస్తానని చెప్పి చేస్తామా చేయమా? మరి పరమాత్మ మోక్షానికి కావలసినటువంటి అర్హత కలిగినటువంటి దేహాన్ని ఇచ్చి ఆయన మోక్షాన్ని వెళ్ళడానికి నీకు బుద్ధినిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, విద్యని కూడా అందించి, సకల సౌకర్యాలను అందించి పెడితే నువ్వు మాయలో పడి బురదలో పడిన పందిలాగా దొర్లాడుతున్నావు. అన్యథ భావించవద్దు. అంతకు మించి ఉదాహరణ చెప్పడానికి ఈ లోకంలో ఏది కనబడదు. ఎందుకంటే అది ఎంత చేసినా సరే మళ్ళీ తీసుకెళ్ళి బురదలో దొర్లాడుతుంది. అది ఆ స్థితిలో మన బుద్ధి ఉంటుంది. కాబట్టి బుద్ధి మార్చుకోనంత కాలం మనం మళ్ళీ అదే స్థితిలో ఉంటాం. బుద్ధిని మార్చుకుంటే ఉన్నతమైన స్థానంలోకి వెళతాం. అదే చెప్తున్నాడు పరమాత్మ గీతలో, జాతస్య హి ధ్రువో మృత్యు. నాయనా ఈ దేహం ఉన్నంత కాలమే నేను ఉంటున్నాను అనుకున్నావేమో, సర్వవ్యాపిగా నేనున్నాను, సర్వాంతర్యామిగా విన్నాను. హతోవా ప్రాప్యసి స్వర్గం. యుద్ధం చేయడం వరకే నీ పని, కర్మ చేయడం వరకే నీ పని, దాని ఫలితం మీద నువ్వు ఆశించుకో. నేను దీక్షా స్వీకారం చేసి ఉన్నానండి, ఈ దీక్షా స్వీకారం నాకు ఫలం రావాలి, వస్తేనే నేను దీక్ష స్వీకారం చేస్తానని అనుకున్నానా? భగవానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరమాత్మ, నాకు తృప్తి, నా మనస్సుకి ఆలంబనం కలిగినటువంటి ఒక స్వరూపము అమ్మవారిగా నేను భావన చేసి, పరమాత్మ నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వం. పరమాత్మ అంటే ఒకటే డెఫినిషన్, నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వం. ఆయనకి ఒక రూపం కానీ నామం కానీ ఏమీ లేదు. ఒక రూపం పెట్టుకుంటాం మనం ఆరాధన చేసుకోవడానికి. పూజ అంతా అయిపోయిన తర్వాత మన చేతుల్లో పొదలుగా పుస్తకం ఏదో చదువుతారు, ₹1 పెట్టాలా, ₹10 పెట్టాలా, ₹100 పెట్టాలా, అలా ఆలోచించడం పక్కన పెట్టి దాన్ని ఒక్కసారి వినాలి. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనోపుమాం అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీవార శోకవత్తన్వి, ఇక్కడ హృదయ స్థానంలో. ఏమండి నేను అనంటే ఇక్కడ చూపించేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉంటారా భూమి మీద? ఇక్కడ చూపించేవాళ్ళు ఉంటారా? ఇదే నేను అని చూపించేవాళ్ళు ఎవరు ఉంటారా? నేను అని ఇలాగే చూపిస్తారు ఎవరైనా? అంటే నేను అంటే ఇదేనా? ఇది నేను కాదా? ఇది నేను కాదా? ఇది నేను కాదా? మొత్తం కలిగితే నేనే. మరి ఇది నేను, ఇది నేనని ఎవరు చూపించరే. నేనండి నేనండి అని అంటారా అంటారా? అంటే డైరెక్ట్గా ఇక్కడే నువ్వు చూపిస్తుంది. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనోపుమాం. ఈ 9 రంధ్రాలు కడిగిన కుండలో ఒక జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతి ఇక్కడ ఉన్నది. ఆ జ్యోతిని ఉండబట్టే చూపు అనేటువంటి వెలుగుతో బయట ప్రపంచాన్ని నేను చూడగలుగుతున్నా. వినికిడి అనే జ్యోతితో నేను వినగలుగుతున్నా. శ్వాస అనే దాంతో రంధ్రాలతో నేను చూడగలుగుతున్నా. ఈ నవరంధ్రాలు కలిగినటువంటి ఈ కొండకి జ్యోతి భగవానుడు. ఆ జ్యోతి లేని నాడు ఇది శివం కాదు, ఇది వేరే పదం వాడుతారు. ఇంకా ఇది శివము కాదు, ఇది ఉన్నంత కాలమే శివం. జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతినే నీవార శోకవత్తన్వి పీతాభా. భా అంటే వెలుగు, భా స్వత్యనోపుమా అంతర్బహిశ్చ తత్సర్వం.
వ్యాప్య నారాయణ స్థిత. ఇక్కడ ఉన్నటువంటి జ్యోతియే అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, పందిలో ఉన్నది, కుక్కలో ఉన్నది, పిల్లలో ఉన్నది, దోమలో ఉన్నది, ఇక్కడ ఎగురుతున్నటువంటి పురుగులలో కూడా ఉన్నది అనేటువంటి భావన నిరంతరం చేసుకోవాలి. అలా చేసుకున్న నాడు అసహ్యం అనేది రాదు. ముందు అసహ్యం, నీచత్వం అనేది ఆ బుద్ధిలోకే రాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది. కానీ ఈ దేహం పరమాత్మ ఇచ్చినటువంటి మేధాశక్తితో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది. అదే ఇంకెవరైనా మీలో ఎవరైనా వచ్చి కూర్చుంటే నేను అక్కడ కూర్చుంటా. ఎందుకంటే ప్రజ్ఞావాన్ లభతే జ్ఞానం, జ్ఞానం ఇంద్రియ నిగ్రహ, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహు పండితం బుధాహ. అదే రీతిగా జ్ఞానం విద్యా దదాతి వినయం, వినయం దదాతి పాత్రత, పాత్రత దదాతి జ్ఞానం, జ్ఞానం దదాతి మోక్షత. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి, బుద్ధి సన్మార్గంలో వెళ్ళాలి. ఆ జ్ఞానవంతమైనటువంటి విద్య భగవద్గీత. భగవద్గీతలో ఉన్న సారాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న దాన్ని జీవితంలో ఉపయోగించకపోతే తెలుసుకునే ఉపయోగం ఏమి? తెలుసుకుని ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగించాలి. ఇప్పుడు ఇంట్లో ఒక వస్తువు తీసుకొచ్చి పెట్టి అది షోకేస్లో పెట్టుకుంటే ఆ వస్తువు వల్ల ఫలితం ఏమైనా వస్తుందా? మరి భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం వస్తుంది? భగవద్గీతని ఇంట్లో ఉంచాలి, దాన్ని మనం చదవాలి, దాన్ని బుద్ధిలోకి తెచ్చుకుని జీవితంలోకి మార్చుకోవాలి. తీసుకెళ్ళి భగవద్గీత అంతకుముందు మేము చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసి పుస్తకాలు పంచిపెడితే ఒక విచిత్రం జరిగింది. ఆ తర్వాత నుంచి భగవద్గీత పుస్తకాలను పంచిపెట్టట్ల, వాక్య రూపంలోనే ప్రచారం చేస్తుంది. ఆ విచిత్రం ఏంటో చెప్తాను. ఏంటంటే ఒక 500 గ్రంథాలు ఎన్నో తీసుకొచ్చి ప్రవచనం చేసామంతా అయిపోయింది. లైన్లో నుంచున్నారు భక్తులందరూ కూడా భగవద్గీత తీసుకుంటున్నారు. సరే అందరికీ పంచిపెడుతున్నాం, చదవండి అమ్మా అందరికీ చెప్తూ ఉన్నాము. ఒకళ్ళు వచ్చారు, తీసుకున్నారు, మళ్ళీ వెళ్ళారు, పక్కన పెట్టారు, మళ్ళీ వాళ్ళే వచ్చారు, గమనించరా, ఇచ్చేసాం, మళ్ళీ వచ్చారు. 1-2 సార్లు వస్తే గుర్తుపడతాం కదా. వెంటనే అమ్మ మీకు ఇందాక ఇచ్చినట్టున్నామంటే అవునండి, మా అన్నయ్య గారికి ఒకటి, మా తమ్ముడి గారికి ఒకటి, మా అబ్బాయికి ఒకటి, మా కోడలికి ఒకటి. మా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారమ్మా అంటే మా ఇంట్లోనే ఉంటారండి. మరి ఒక్క పుస్తకం సరిపోతుంది కదమ్మా, 700 శ్లోకాలు అందరూ కూర్చొని చదివేసేసి అందరూ చేసేస్తారా? లేదండి ఇంట్లో పెట్టుకుంటే మీరు పుణ్యం అని చెప్పారు కదండి అన్న. అది విషయం అలా ఉంటుంది. ఇంట్లో పెట్టుకుంటే పుణ్యం కాదు, ఒంట్లో పెట్టుకుంటే పుణ్యం. ఒంట్లో పెట్టుకోవడం ముందు ఇంట్లో ఉండాలి కదా. ఇంట్లో ఉంటే తర్వాత ఒంట్లోకి వస్తుంది, ఒంట్లోకి వస్తే బుద్ధిలోకి వస్తుంది, బుద్ధిలోకి వస్తే సన్మార్గంలో నడుచుకుంటూ వెళుతుంది. అది సన్మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే ఇంట్లో ఉండాలి, తర్వాత ఒంట్లో ఉండాలి, అది బుద్ధిలోకి మారాలి. ఇందాక మనం చెప్పుకున్న తిన్నటువంటి ఆహారం ఎలాగైతే రక్తం మాంసం వస్తే శుక్ల మీదగా మారి బుద్ధిలోకి తేజస్సుగా వెళ్ళి అది ఆలోచన శక్తిగా మారుతుందో, చదివినటువంటిది కూడా భగవద్గీత మొట్టమొదట ధ్యాన శ్లోకాలు ఉంటాయి, ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి. ఆ ప్రార్థనా శ్లోకాలు చెప్తూ ఉంటారు, భగవద్గీత స్నానం సంసార మలనాశనం అంటూ ఉంటారు. ఈ దేహానికి స్నానం చేయిస్తూ ఉంటాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం. చేయించకపోతే ఏమవుతుంది? దురదలు వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది, అంటువ్యాధులు ప్రబలుతాయి. అవునా కాదా? ఈ శరీరానికి తూట్లు వచ్చేస్తాయి, బెజ్జాలు పుట్టేస్తాయి స్నానం చేయించకపోతే, మురికి వ్యాపించి. మరి శుద్ధి చేసిన తర్వాత ఏమవుతుంది? శరీరం నీట్గా ఉంటుంది. మరి నీట్గా ఉందని మళ్ళీ ఇంకోసారి ఎందుకు స్నానం చేయిస్తున్నాం? సాయంత్రంకి నీట్గా ఉందిగా శరీరం, ఇంకెందుకు స్నానం? అంటే ఉదయం నుంచి చేసినటువంటి పనుల మధ్యలో మళ్ళీ ఇది అలసిపోయి సొలసిపోయి లోపల నుంచి స్వేదము అలాగే బయట నుంచి క్రిముల చేత మళ్ళీ ఇది మలినమైంది, మళ్ళీ స్నానం చేస్తుంది. సరే బాగానే ఉంది, మరి మనస్సుకి స్నానం ఎలా చేయిస్తున్నాం? మనసుకు కూడా స్నానం చేయించాలి. మనసుకు కూడా స్నానం చేయించకపోతే అది మలినమై ఉంటుంది. ఏమో ఎన్ని జన్మల నుంచి మలినమై ఉన్నదో ఈ మనస్సు. దేహాన్ని స్నానం చేస్తున్నా బాగానే ఉంది, మనస్సు కూడా స్నానం చేయించాలి. అందుకని పెద్దలు
స్నానం చేయగానే దేవుడి మందిరంకి వెళ్ళి ఆరాధన చేయవయ్యా అని చెప్పేది కారణం అదే. దైవ సన్నిధానంలోకి వెళ్ళి ధూపము దీపము నైవేద్యము ఇవి పెట్టడంలో అంతరార్థం ఏంటయ్యా అంటే, ఒక్క దీపం పెట్టి పూజ మొత్తం కానిచ్చేయచ్చు, ఒక్క పువ్వుతో పూజ మొత్తం కానిచ్చేయచ్చు, పూజ అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి. కానీ కలియుగంలో మాయతెరలు ఎప్పుడు కమ్మి ఉంటాయి కదా. ఏదైనా ఒక సినిమా పాట వినబడింది అనుకోండి, పూజ దగ్గరే కూర్చుంటాం. ఇటు పక్కన 1 కేజీ గులాబీ పూలు, కేజీ మల్లెపూలు, ఆ పూలు ఈ పూలు తట్టలు ఉంటాయి. ధూపం కోసం పెద్ద గుడ్డిగా రెడీగా ఉంటుంది, ఇంత పెద్ద విగ్రహం ఎదురుగా ఉంటుంది, పట్టు పీతాంబరాలు ఉంటాయి, కాశీ నుంచి గంగాజలం పెద్ద కొండడే ఉంటుంది. కానీ మనసు మాత్రం ఇక్కడ ఉండదు. ఎక్కడో సినిమా పాట వినబడుతుంది, ఆ సినిమాలో ఈ హీరో ఇలా ఉంటాడు, ఈ హీరోయిన్ ఇలా ఉంటుంది, ఈ పాట ఇలాంటి డ్రెస్ వేసుకుంటారు, ఆ హీరోయిన్ ఇలాంటి జ్యువెలరీ ఆ జ్యువెలరీ ఇప్పుడు ఎవరు వాడలేదు కదా. ఒకప్పుడు జ్యువెలరీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఎక్కడ ఉంది దేహం, ఎక్కడ ఉండాలి మనస్సు? దేహం పూజా సన్నిధానంలో భగవత్ కైంకర్యం ముందు, మనస్సు భగవంతుని మీద లగ్నమై ఉండాలి. మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడో తీసినటువంటి సినిమాలో, ఎక్కడో ఉన్నటువంటి పాటలో, ఎక్కడో తీసినటువంటి సీనరీలో వెళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోయింది. దీనికి కళ్ళెం వేయాలా వద్దా? కళ్ళెం వేయకపోతే కష్టం. గుర్రానికి కళ్ళెం వేసి అదుపులో పెట్టినట్లే మనసు కూడా కళ్ళెం వేయాలి. ఆ కళ్ళెమే భగవన్నామస్మరణ. వెంటనే ఆలోచన వస్తుంది కాదని నేను అనను, ఆలోచన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వెంటనే రాగానే ఒక్కసారిగా నమస్కారం చేసి భగవన్నామస్మరణ చేసి మళ్ళీ భగవంతుడి వైపు చూడండి, భగవన్ రూపాన్ని చూడండి, ఆపాదమస్తకం చూడండి, కళ్ళు మూసుకోండి. మళ్ళీ అదే కనబడుతోందా? భగవన్ స్వరూపం కనబడుతోందా? భగవత్ స్వరూపం కనబడట్లా, మళ్ళీ అదే కనబడుతుంది. మళ్ళీ భగవన్ నామస్మరణ చేయండి, మళ్ళీ చూడండి భగవత్ స్వరూపాన్ని. వందే శంభోమావతిం సులకరం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం ప్రగదరం, వందే పశూనాంపతిం, వందే సూర్యశాంకి వన్యనయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త్యాశ్రయించవదం, వందే శివం శంకరం అని శివుడిని ప్రార్థన చేస్తారు. అయ్యా, శ్వేతవర్ణంలో ఉన్నటువంటి నీవు, పాములను ధరించినటువంటి నీవు, రుద్రాక్షలు కలిగినటువంటి నీవు, జటాజూడం కలిగినటువంటి నీవు, చర్మాంబరధారి నీవు, నీకు నమస్కరిస్తున్నాను అని శ్లోకం నోటిని చదువుతోంది. మనసు అక్కడ ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఏదైనా ఆలోచన చేత మనసు పక్కకు వెళ్ళిపోతే మనస్సుతో గొడవాడకూడదు. మనసు ఇక్కడ కూర్చో, నువ్వు భగవంతుడి దగ్గరికి ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నావే అనుకో, కూర్చున్నట్టే కూర్చుంటుంది, వెళ్ళిపోతుంది, మాయ కనిపిస్తుంది మనస్సు. కుక్క పిల్లల్ని పెంచే విధానం తెలుసు కదా. చిన్న కుక్క పిల్లల్ని తీసుకొస్తే, అది ఇంట్లోకి తీసుకొస్తే 1కి 2 మొత్తం ఇంట్లోనే చేసేస్తుంది. దానికి ఇలా చేయకూడదు, నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళు, అక్కడ వెళ్ళు అని అంటే అర్థమవుతుంది. అది చిన్న పిల్ల, దానికి ఏం తెలియదు. దాని మెడకి తాడు కట్టి అలా తీసుకువెళ్ళి తీసుకొచ్చావు, దానికి ఏం తెలియదు, ఇంట్లోనే చేస్తుంది. ఒకరోజు తీసుకెళ్తాం, దానికి ఏం తెలియదు. 2వ రోజు తీసుకెళ్తాం, దానికి ఏం తెలియదు. 3వ రోజు తీసుకువెళ్తాం, ఇతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటుంది. అలా రోజు 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 ఒక చోటికి తీసుకువెళ్ళి తీసుకొస్తుంటే, ఈ సమయానికి నేను మలమూత్ర విసర్జనలు చేయాలేమో, యజమాని నన్ను తీసుకెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళి ఇక్కడ కాదు అని చెప్పి దానికి ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ కాదు, ఇప్పుడు చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. దానికి ఎలాగైతే ట్రైనింగ్ ఇచ్చి ప్రతిరోజు అలవాటు చేస్తూ దానికి కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్ వచ్చిందో దానికి అర్థం చేసుకుని, ఆ కుక్క ఎలాగైతే ఆ సమయానికి యజమాని తీసుకువెళ్ళకపోయినా మెడలో తాడుని యజమాని చేతిలో పెట్టి యజమాని కుక్క ఎలాగైతే తోస్తుందో, ఈ మనస్సు అనేది కూడా ఒకరోజు తీసుకువెళ్ళలేకపోవచ్చు భగవత్ సాన్నిధ్యానికి, 2వ రోజు తీసుకువెళ్ళలేకపోవచ్చు భగవత్ సాన్నిధ్యానికి. భగవత్ సాన్నిధ్యానికి నువ్వు అలవాటు చేసి, దేవాలయాన్ని ప్రతిరోజు అలవాటు చేసి, భగవన్నామస్మరణ అలవాటు చేసి, ఈ సమయానికి నేను భగవద్ నామస్మరణ చేసి తీరుతాను అని అలవాటు చేయండి మనసుకి. ఓ మనస్సా, నువ్వు ఎక్కడికో వెళ్ళకు, ఉండు, ఒక 2 నిమిషాలు ఉండు, మనం భగవన్ నామస్మరణ చేద్దాం. ఒక స్నేహితుడితో, ఒక బంధువుతో, ఒక భార్యతో, ఒక భర్తతో ఎలాగైతే మాట్లాడతామో అలా మనస్సుతో మాట్లాడడం అలవాటు చేసుకుంటే మోక్ష స్థానానికి వెళ్ళడానికి ఒకటే మెట్టు, మోక్షానికి మీకు ఒకటే మెట్టు ఉంటుంది. 99 మెట్లు మీకు ఎక్కేసినట్లే. మనస్సును మీరు అదుపులో పెట్టుకోగలిగితే, మనస్సు చెప్పిన మాట మీరు వినడం కాదు, మీరు చెప్పిన మాట మనస్సు వినాలి. ఓ మనస్సా, వెళ్ళకు, సినిమా పాట వినబడుతుంది,
ఇది కాదు నాకు కావాల్సింది ఇది, నాకు కావాల్సింది ఇది, నేను మోక్షానికి వెళ్ళాలనుకున్నా నాకు కావాల్సింది ఇది అనేటువంటి బుద్ధి ముందుకు తీసుకువెళ్తుంది మనస్సు. కుక్క ఎలాగైతే యజమాని చేతిలో తాడు పెట్టి తీసుకువెళ్ళు అని ఎలాగైతే తోస్తుందో, మనస్సు కూడా దేహాన్ని అడ్డదిడ్డంగా పోనివ్వకుండా ధర్మ మార్గం నడిపించడానికి తీసుకువెళ్తుంది. దానికి ఆలంబనం భగవన్నామస్మరణ. భగవంతుడు చెప్పినటువంటి మాటలే దానికి కావాలి. ఆ భగవంతుడు చెప్పిన మాటలే భగవద్గీత. భగవద్గీత మొత్తం చెప్పడానికి మనం ఈరోజు కూర్చోాలా, దానిలో సారవంతమే మనం తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకున్న నాడు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది. తద్వారా క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాద్భవతి సమ్మోహ, ఎవరైతే క్రోధం అనేటువంటి సమ్మోహం కమ్మి ఉంటారో, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, కోపం కలిగినటువంటి వాడికి బుద్ధి పనిచేయదు. స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధి కూడా పనిచేయదు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అటువంటి వాడు ఏం చేస్తాడో లోకంలో ఎవ్వరికి ఏం తెలియదు, ఎవ్వరికి ఏం తెలియదు. వీడు అధర్మపరుడండి, వీడు ఈ పనులు చేస్తాడు అని చెప్పవచ్చు. ఏమీ చేయడు, సైలెంట్ కూర్చుంటాడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడో ఎవరు ఏం చెప్పలేము. హఠాత్తుగా ఏదైనా జరిగిపోవచ్చు. ఈ మనస్సు కూడా అంతే. క్రోధం వచ్చినటువంటి వాడి, కోపం వచ్చినటువంటి వాడికి క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయనటువంటి వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఏం మాట్లాడినా మాట్లాడగలుగుతాడు, ఎంత పెద్దవాళ్ళని ఎంత మాట్లాడినా తోలనాడగలుగుతాడు. కాబట్టి బుద్ధియే సన్మార్గంలో నడిస్తే తద్వారా మనస్సును నడిపించుకుని వెళ్తే దేహాన్ని ఉండకూడదు. ఇది మన సన్మార్గంలో వెళ్ళాల్సిన మార్గము అనేటువంటి కుశలత అనేది నేర్పిస్తుంది. తద్వారా మనకి ధర్మ మార్గంలో నడవడానికి కావలసినటువంటి విద్య మనకు అందుతుంది. ఏదైనా సరే మనం నేర్చుకోవాలి అనుకుంటే ఒక క్షణంలో, ఒక రోజులో రాదు. చెప్పాం కదా, చిన్న కుక్క పిల్లలు తీసుకువెళ్ళి అలవాటు చేయగా 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 అదే యజమానిని సమయం అవుతోంది, నీవు చేయాల్సినటువంటి పనిని నువ్వు చెయ్యి అని అది గుర్తు చేస్తోందో మనస్సు అలా గుర్తు చేస్తోంది. అందుకనే కలియుగంలో తపస్సు చేయమని అడవుల్లోకి పంపించట్ల. అయా ఒక నెల రోజులు, ఒక మండలం పాటు దీక్షా విధానాన్ని స్వీకరించు. ఈ మనసు మండలం పాటు ఏదైనా అలవాటు చేస్తే అది బుద్ధిలోకి చేరుతుంది. అది చేరి నిరంతరం వెళుతోంది. ఇప్పుడు అది వేరుగా మారుతుంది, వేరే విషయం అనుకోండి. అసలు విషయం గురించి చెప్తాను. మండలం పాటు ఏదైనా ధార్మికమైనటువంటి చింతనలో ఉంటూ భగవన్నామ స్మరణ చేస్తే మరుసటి రోజు నుంచి, ఆ 40 రోజుల తరువాత మరుసటి రోజు నుంచి మనసు చెప్తోంది, ఈ సమయంలో పూజ చేసుకుంటే బాగుంటుంది కదా, భగవన్నామ స్మరణ చేస్తే బాగుంటుంది కదా. లౌకికమైనటువంటి విషయాల్లో పడ్డారే అనుకోండి, ఆ 40 రోజులు చేసింది నువ్వు 10 సార్లు దీక్ష స్వీకారం చేయవచ్చు కాక, 12 సార్లు చేయవచ్చు కాక, 18 సార్లు చేయవచ్చు కాక, 36 సార్లు చేయవచ్చు కాక, 100 సార్లు దీక్ష చేయవచ్చు కాక, మళ్ళీ వెంటనే ఆ దరిద్రమైనటువంటి దుకాణం ముందుకు వెళ్ళి ఆవురావురమంటూ ఆ బుడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. నేనే కళ్ళ ముందు చూశానండి బాబు. 18 సార్లు 20 సార్లు స్వీకరించినటువంటి దీక్షా పరులకి, అయ్యా భగవంతుడి గురించి చెప్పండి అంటే, భగవంతుడు అంటే భగవంతుడు ఆయన నిన్ను మంచి వారికి నడిపిస్తాడు, చాలా సంతోషం అని పక్క వచ్చేస్తాను. వాళ్ళ దగ్గర ఇంకోసారి వెళ్ళను. ఎందుకంటే 18 సార్లు దీక్షా స్వీకారం చేశారంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను చదువుకున్నటువంటి గ్రంథస్థంలో చదువుకునే విషయాలు వేరు కావచ్చు కాక, అనుభవైక జీవన విధానం చాలా ముఖ్యం. అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కింద కూర్చొని అడుగుతా, అయ్యా మీకు తెలిసినటువంటి విషయాలు చెప్పండి అని అంటే వాళ్ళు ఎలాగే మాట్లాడతారు. అందరి గురించి నేను మాట్లాడతాను. చాలా మంది ఉన్నారు తెలిసినటువంటి వాళ్ళు. నాకు తెలిసినటువంటి వాళ్ళు, నేను అడిగినటువంటి వాళ్ళు చాలా విషయాలని, చాలా ధార్మికమైన విషయాలు చెప్పారు. వాళ్ళలో కొంతమంది గురించి చెప్తా ఉన్నాను నేను. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అది చెప్తున్న విషయం. అలాంటి వాళ్ళు నేను మొహమాటం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతా, అయ్యా మీరు ఎన్నిసార్లు దీక్షా స్వీకారం చేశారు కదండి, దీక్ష వల్ల ఉపయోగం ఏంటి, సన్మార్గం నడవడానికి మాకు కూడా ఉపదేశం చేయండి అని అంటే, ఏమి లేదయ్యా ఉదయం లెగాలి, స్నానం చేయాలి,
టిఫిన్ హోటల్కి వెళ్ళి ఇంత టిఫిన్ తినేయాలి, సాయంత్రం ఇంత తినేయాలి, మళ్ళీ రాత్రికి వెళ్ళి తినేయాలి, కొనుక్కోవాలి, భజన దగ్గరికి వెళ్తే భజన చేసేయాలి, వాళ్ళు పెట్టిన తినేయాలి, కొనుక్కోవాలి. అలా 40 రోజులు చేసి 5 ఇచ్చేసి వచ్చేస్తే అయిపోయింది. జీవన విధానంలో మానవుడు నడవడానికి, ధార్మికమైనటువంటి అడుగులు ముందుకు వేయడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేయడానికి ఈ దీక్షా స్వీకారం వస్తే, ఆ దీక్షా స్వీకారాలని అడ్డదిడ్డంగా మార్చి లౌకికమైన విషయాల్లోకి మార్చి తీసుకొచ్చి, మా పిల్లవాడికి ఉద్యోగం వస్తే మాల వేయిస్తా, మా అబ్బాయికి పెళ్లి జరిగితే మాల వేయిస్తా, ఇది కాదు. మోక్షానికి కావలసినటువంటి అడుగులు వేయడానికి దీక్షా స్వీకారం, కానీ లౌకికమైన విషయాలకు కాదు. భగవద్గీత దీక్షలు కూడా చాలా మంది చేస్తారు. ఈ 700 శ్లోకాలని మేము చదివి మా జీవితంలో అన్వయించుకుంటాము అని చెప్పి దీక్షా స్వీకారాన్ని చేస్తారు. అది కేవలం 40 రోజులు మాత్రమే. అంటే జీవితం ఉన్నంతకాలం చేసుకోవచ్చు. గ్రంథాన్ని స్వీకరించి రోజు ఒక 5 నిమిషాలు ఒక శ్లోకం చదువుతాను అని మనస్సులో సంకల్పం చేసుకోండి. చేసుకుని బుక్ స్టాల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి స్వయంగా మనసుకు అలవాటు చేసుకోవాలి అంటే ఎవరో ఇచ్చిన పుస్తకాలతో అలవాటు అవదండి. స్వయంగా నేను వెళ్తాను, గ్రంథాన్ని కొంటాను అని గ్రంథాన్ని కొని, ఎవరి చేతులు చిన్న పుస్తకం ఉంటుంది, ఇంత సైజులో భగవద్గీత దొరుకుతుంది, ఇంత పెద్ద పుస్తకం కూడా అవసరం, ఇంత సైజులో దొరుకుతుంది, చేతిలో పట్టేస్తుంది. భగవద్గీత తీసుకోండి. ఉద్యోగానికి ఎక్కడికి వెళ్తున్నా గ్రంథాన్ని పట్టుకోండి. ఎక్కడ వరకు చదివాం టిక్ మార్క్ పెట్టుకుంటాం కదా, లైన్ తెలుస్తుంది కదా. సమయం 5 నిమిషాలు దొరకదు అని మాత్రం ఎవరు చెప్పదు, నాకు దొరుకుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు సమయం దొరుకుతోంది. 5 నిమిషాలు గ్రంథాన్ని ఓపెన్ చేస్తున్నా, ఏ శ్లోకం తర్వాత ఏ శ్లోకం, ఒక 5 శ్లోకాలు చదువుతున్నా, పక్కన పెట్టేస్తున్నా. అలాగా మీరు మీ జీవితంలో అలవాటు చేసుకోండి. వచ్చే ఏడాది కల్లా మీ ఇక్కడ ఉన్నటువంటి ఇంతమందికి కూడా అంతకంతమంది అవడానికి మీ బుద్ధే సహకరిస్తుంది. ఎందుకయ్యా అంటే దీనిలో ఉన్న జ్ఞానం అలాంటి. ఆ జ్ఞానం మిగిలిన వాళ్ళకు కూడా పంచాలి, మిగిలిన వాళ్ళకు కూడా చెయ్యాలని ఒక రోజు కార్యక్రమం కాస్త 3 రోజుల కార్యక్రమంగా మారుతుంది. 3 రోజుల కార్యక్రమం కాస్త 10 రోజుల కార్యక్రమంగా మారేటువంటి స్థితి కూడా ఉంటుంది. భగవద్గీత ఎన్నెన్నో ఉత్సవాలు జరుగుతున్నాయి బయట, ఎంతెంతో రీసెర్చ్ జరుగుతుంది బయట. ఇప్పటికైనా సరే అజ్ఞాన జనితమైన మాయలు తొలగించి విజ్ఞానమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి, బుద్ధిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ యొక్క పార్థోవత్స స్తుతిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అయినటువంటి భగవద్గీతని కొన్ని శ్లోకాలు, నాకు తెలిసినటువంటి శ్లోకాలు, ఆ పరమాత్మ నాకు నా నోటి వెంట పలికించి నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తూ మీ అందరినీ కూడా ఉన్నతమైన స్థాయిలో తీసుకువెళ్ళాలని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిద్విలాస తత్వమైనటువంటి పరమాత్మ యొక్క పాదముల అంటి నమస్కారం చేస్తూ ఆ ఆనందత్వమైన పరమాత్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా ఆశీర్వదిస్తూ ఆ యొక్క పరమాత్మను ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీన్మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యాలిని దేశోయం శోకరహితోయం బ్రాహ్మణాః సంతు నిర్భయాః. जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो श्री कृष्ण